హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానస విన్న తర్వాయి భాగంలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సంగీత ఊరికి వెళ్ళడానికి తయారైంది. ఆమెతో నీలేష్ కూడా పెడుతున్నాడు. డైనింగ్ హాల్లో టిఫిన్ టీ తీసుకుంటున్నారు. సంగీత, నీలేష్, మీ నాన్నకి నువ్వే చెప్పాలమ్మా సంగీత. అతడికి పదవులు పర్యటనలు తప్ప ఈ అక్కయ్య గురించి ఆలోచించే తీరిక ఎక్కడా? మీ మావయ్య మంచం పెట్టారు. నాకు ఆయన గురించి బెంగతో కాళ్ళు చేతులు ఆడవు. నీలేషు ఒంటరిగా తన గదిలో దీర్ఘాలోచనలో ఉంటాడు. నువ్వు వచ్చిన ఈ 4 రోజులు ఈ ఇల్లు కళకళలాడుతోంది. నువ్వు వెళ్ళిపోతానంటే నాకు చెప్పలేని దిగులుగా ఉంది. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో? నువ్వు ఎంత తొందరగా ఈ ఇంటి కోడలిపై తిరిగి వస్తే అంత సంతోషం నాకు అంటూ కంటనీరు పెట్టుకుంది వసుంధర. సంగీత కొంచెం సిగ్గుపడుతూ, బావా ఇప్పుడు నాతో లగ్గపత్రిక పెట్టుకు రావడానికి వస్తున్నాడు అత్త అంది. మేనత్త కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. నిజమా? అంది ఉద్వేగంగా. సంగీత తలూపింది. వసుంధర మేనకోడలి బుగ్గలు పుణికేసింది. నా కష్టాలు నీకు ఇప్పటికి అర్థమైనట్టున్నాయమ్మా. మా ఇంటి మహాలక్ష్మి అయి వస్తున్నాయి. కూతురువైనా కోడలివైనా నువ్వే ఆనందంతో గొణగసాగింది. నీలేష్ మాత్రం ఈ సంభాషణతో నిమిత్తం లేనట్టుగా మౌనంగా టిఫిన్ తింటున్నాడు. కనీసం 15 రోజులు వ్యవధి ఉంటే బాగుంటుంది. ఎన్ని చేసుకోవాలి ఒక్కదాన్ని? నువ్వు వచ్చేదాకానన్నా ఈ భారం మోయకి తప్పదుగా. మరో 10 నిమిషాల తర్వాత సంగీత, నీలేష్ ఎక్కిన కారు వెళ్ళిపోతుంటే వసుంధర చెవుల్లో పెళ్లి బాజాలు మోగాయి. కొడుకు ముఖాన కోడల ముఖాన బాసికాలు కనిపించాయి. సంగీత ఈ కోడలయ్యి వస్తే తనకి అంతా నిశ్చింతే. భర్త సేవ చేసుకుంటూ కాలం గడుపుతుంది. మౌనంగా దిగులుగా ఆ గదిలో ఉండిపోయే ఆయనకు పురాణం చదివి వినిపిస్తూ భక్తి చర్చలు జరుపుతూ ఆయనకు సహచరి అనిపించుకుంటూ ఉంటుంది. వసుంధర కళ్ళల్లో పతి ప్రేమ పారవస్యాన నీళ్లు నిండుకున్నాయి. 2 రోజులు గడిచిపోయాయి. నిన్ననే ఢిల్లీకి వెళ్ళిపోయాడనుకున్న ప్రమోద్ ట్యాక్సీకి డబ్బులు ఇచ్చి సూట్ కేసు చేతపుచ్చుకుని లోపలికి వస్తుంటే వరండాలో నిల్చున్న వసుంధర ఆశ్చర్యంగా పలకరించింది. ఏరా, వెళ్ళలేదా ఢిల్లీకి? నిన్నటికే సెలవు అయిపోయిందన్నావు కదా. సెలవు పొడిగించానత్తా. బాగా చేసావు. ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే మళ్ళీ రావాల్సిందేగా నువ్వు. అయినా మీ నాన్న ఏమంటున్నాడు? ఈ కార్తీక లగ్నానికే ఒప్పుకున్నాడా? ప్రమోద్ మొహం మీద చెమట ఒత్తుకుని ఎవరి పెళ్ళత్తా అని అడిగాడు. సంగీతకి, నీలేష్కి. నాన్న లేడత్తా, విజయవాడ వెళ్ళాడు. ఈరోజు వస్తాడేమో. అక్కడికి వచ్చాక ఏ సంగతి తెలుస్తుంది. తలనొప్పిగా ఉంది. టీ పైకి పంపించు ప్రమోద్ చెప్పి పైకి వెళ్ళిపోయాడు. సాయంకాలం పూల సజ్జ పట్టుకుని జాజిపందిరి దగ్గర వస్తున్న పద్మజ ఉలికిపాటుతో ఆగి వెళ్ళిపోవడానికి గుర్రం తిరిగింది. కుశలమా పద్మజ? అక్కడే పచారులు చేస్తున్న ప్రమోద్ ప్రశ్నించాడు. పువ్వులు కోయకుండానే వెళ్ళిపోతున్నావే? ఆగు, ఒక మాట వినిపో అన్నాడు. పద్మజ ఆగింది, కానీ వెనుతిరగలేదు. ప్రమోద్ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఒక చేయి ప్యాంటు జేబులో దూర్చి రెండో చేయి జామకొమ్మ మీద ఉంచి నిలబడ్డాడు. పద్మజ తీక్షణంగా చూసింది అతని కేసి. ఢిల్లీకి వెళ్ళిపోకుండా ఏ ఆకర్షణ నన్ను ఇక్కడికి లాక్కువచ్చిందో నీకు తెలుసా? అడిగాడు. నాకేం తెలుసు? ఏం తెలుస్తుంది మరి? మనుషుల మీద మొత్తం మందు జల్లడం తెలుసా? ఆ విద్య కూడా నేను ఎరుగను. ఎందుకు ఎరగవు? బాగానే ఎరుగుదువు. ప్రమోద్ కొంటిగా నవ్వాడు. లేకపోతే నిన్న ఢిల్లీకి ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని నీకోసం ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకు వస్తాను? కన్ను తెరిచినా కన్ను మూసినా నువ్వెందుకు నిలుస్తున్నావు ఎదుట? చెట్టంత మగాడిని ఇలా ఎందుకు పనికి రాకుండా ఆడిస్తున్నావే? నీకు ఇదేం తమాషా? తమాషాలు చేసే బతికే మనిషిని కాదు అండి నేను. మిమ్మల్ని ఆడిస్తున్నది నేను కాదు, మీలోని చిత్తవికారం మిమ్మల్ని చవటని చేసి ఆడిస్తోంది. పని పాటలు చేసుకునే బతికే పని మనిషిని నిందల పాలు చేస్తే మీకేమీ వస్తుంది ప్రమోద్ గారు? మీకు నమస్కారం పెడతాను. నన్ను ఇలా వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. పద్మజ చేతులు జోడించి తడి కళ్ళతో చూసింది. ప్రమోద్ చప్పున ముందుకు వచ్చి ఆ 2 చేతుల్ని అందుకున్నాడు. ఆ 2 చేతుల్ని విడదీసి ఎత్తి 2 చెంపలకి ఆనించుకున్నాడు. కళ్ళు తన్మయత్వంతో అరమోడుపులైనాయి. నా ఆరాధ్య దేవతని కష్టపెడతానా? ఈ పువ్వు కాళ్ళ కింద నలిగిపోవాల్సింది కాదు, పదిలంగా గుండెల్లో దాచుకోవాల్సిన పువ్వు ఇది. ఆ రోజు నీ ముఖం మీద వాతలు పెట్టుకోబోయిన రోజు నీ నిష్కపట హృదయం నాకు కనిపించింది. ఏ ప్రలోభం కూడా నిన్ను వంచలేదన్న నిజం తెలిసింది. నిన్ను సాధించాలంటే ప్రేమ తప్ప మరో మార్గం కనిపించలేదు నాకు. నువ్వు ఎవరివో ఎక్కడిదానివో నాకు అక్కర్లేదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. నువ్వు నాకు కావాలి. ఇలా నీ చెయ్యి అందుకుని జీవన మార్గంలో సహచరులమై నడిచిపోదాం. పద్మజ కంగారుగా అతడి చేతుల నుండి చేతులు లాక్కుంది. చెప్పు పద్మజ, నిన్ను పొందడం కోసం నేనేం చెయ్యాలి? ప్రేమకు కూడా నువ్వు లొంగని దానివా? బొంగురు స్వరంతో ప్రశ్నించాడు ప్రమోద్. పరీక్షగా అతడి కళ్ళలోకి చూసింది పద్మజ. అతడి కళ్ళు స్ఫటికంగా స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. అక్కడ మోసపు ఛాయలేవీ కనిపించడం లేదు. హృదయాన్ని తన ముందు పరిచి
ఆర్తితో పిలుస్తున్నాడు. పద్మజ ముఖం తిప్పుకుని మెల్లని స్వరంతో అంది. నేను మామూలు మనిషినండి, వంట మనిషిని. నన్నంత ఉన్నతంగా భావించనక్కర్లేదు. అంత పెద్దపీట మీద కూర్చోడానికి నాకు అర్హత లేదు. మీరు కోరుకుంటే ఎంతో అందమైన లక్షణమైన వధవే మీకు దొరుకుతుంది. అన్ని లక్షణాలు నీలోనే చూశాను పద్మజ. అందాన్ని మించిన ఆత్మ సౌందర్యం చూశాను నీలో. ఈ ఆత్మ సౌందర్యానికే లొంగిపోయాను నేను. నిన్ను పెళ్లి చేసుకుని నాతో తీసుకెళ్లాలన్న నిశ్చయంతోనే ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని తిరిగి వెనక్కి వచ్చాను. చిరునవ్వుతో తలెత్తింది పద్మజ. ఈ ప్రపంచంలో అన్నీ మీ ఇష్ట ప్రకారం మీరు అనుకున్నట్టుగానే జరిగిపోతాయి అనుకున్నారా? మీ నిశ్చయమే అందరి నిశ్చయమునా? ప్రమోద్ షాక్ తినట్టయ్యాడు. నీకు అభ్యంతరం ఉంటుందని నేను అనుకోలేదు. పెళ్ళి అనగానే ఎగిరి గంతేస్తాను అనుకున్నారా? ఈసారి వాడిగా వచ్చింది ప్రశ్న పద్మజ నుండి. ఒక పూట పట్టడన్నం దొంగనని కొలుటనని అనిపించుకోకుండా ఈ మాత్రం గౌరవంగా బతుకు వెళ్ళిపోతే చాలు అనుకుంటున్నాను. ఎక్కువ ఆశలేమీ పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకోలేదు నిజమే, కానీ అదృష్టాన్ని ముందు వస్తే చేయి చాపవా? చేయి చాపి తీసుకోగల అర్హత నాకుంటే తప్పకుండా తీసుకుంటాను. అర్హత ఎందుకు లేదు? ఆ అర్హత నిర్ణయించాల్సింది నువ్వా నేనా? మీరెలా నిర్ణయిస్తారు? నేనే. కార్లు మేడలు ఉన్న ఒక గొప్ప రాజకీయవేత్త ఏకైక కుమారులు మీరు. గొప్ప చదువు చదివి ఉద్యోగంలో ఉన్నవారు. అలాంటి మీకు ఒక్క సౌందర్యం తప్ప ఇంకే అర్హత లేని ఒక వంట మనిషి మీ భార్య. నా అందం ఒక్కటే అందరినోళ్ళు మోయిస్తుందని మీ అభిప్రాయం అయితే అది ఒక ఆవేశం తప్ప ఇంకేం కాదు. మీ బోటి గొప్పవారి లోగిళ్లలో పనిపాటలు చేసుకుని బతకవలసిన మనిషిని నేను. నా అర్హత ఏమిటో నాకు తెలుసు. సంప్రదాయం, సంపద ఇవేమీ నీకు లేకపోవచ్చు. వాటన్నింటినీ మించిన గొప్ప హృదయం నీలో ఉంది. అదే అన్నిటికీ మించిన అర్హత కాదా? అంత గొప్ప హృదయం నాలో ఏం చూశారు మీరు? అదంతా మీ భ్రమ అంది. నా సంగతి వదిలే. నీ సంగతి ఏమిటి? 25 ఏళ్ళైనా నిండని పడుచుదానివి. జీవితమంతా ముందరే ఉంది. నాలాంటి ఏ దుష్టుడి కన్నా నీ మీద పడి నిన్ను వేధిస్తూనే ఉంటాడు. ఈ జీవితానికి ఒక తోడు అవసరం కాదా అన్నాడు. తోడు నిర్వేదంగా నిట్టూర్పు విడిచింది. నాకంత అదృష్టమే ఉంటే భగవంతుడి పెళ్లిపేట్ల మీద నా భర్తను ఎత్తుకుపోయి నన్ను విధవగా ఎందుకు మిగిల్చాడెందుకు? ఒంటరిగా బతకాలనే కదా ఆ దేవుడి అభీష్టం. అందుకు విరుద్ధంగా తిరగడానికి నేను ఎంతటి దాన్ని? ఇంతసేపటి నుండి సహనం కూడా తీసుకుని మాట్లాడుతున్న ప్రమోద్ ఇంకా కోపాన్ని విసుగును దాచుకోలేకపోయాడు. ఎగిరిపడ్డాడు. చాలా తెలివైన దాన్ని అనుకున్నాను. వట్టి మొద్దులో ఉన్నట్టున్నావే. ఇలాంటి మెట్ట వేదాంతం అంటే నాకు ఒళ్ళు మంట. కోరి వచ్చానని అలసిపోయినట్టున్నాను. కర్మ. తుచ్చమైన కోరిక నుండి దాటి పెళ్లిదాకా వచ్చాను. మీరంటే నాకు గౌరవం పెరిగిందే కానీ అలసి కాలేదు. ప్రమోద్ గారు, అనవసరంగా నా మీద ఆగ్రహం ఎందుకు తెచ్చుకుంటున్నారు? ముందు చూపుతో మిమ్మల్ని పట్టిన ఆవేశం నన్ను పట్టకపోవడం వల్ల మిమ్మల్ని ఒక గొప్ప ఆపద నుండి రక్షిస్తున్నాను అంది. ఏమిటా ఆపద? ఒక వంట మనిషిని పెళ్లి చేసుకున్నారన్న అపవాదం నుండి అండి. ప్రపంచాన్ని లెక్క చేసే అవసరం నాకు లేదు. ఆ అవసరం నాకు లేదని మీరు అనుకోకండి. మిమ్మల్ని వలలో వేసుకుని పెళ్లి దాకా మిమ్మల్ని తీసుకువచ్చానని ప్రపంచం నా మీద నింద మోపితే భరించే శక్తి నాకు లేదు. నేను ఎవరినో ఎక్కడిదాన్నో మీకు అక్కర్లేదన్నారు. ఎప్పుడో తెలిసే రోజు రావచ్చు. నాదొక కళంక చరిత్ర. అది విన్న రోజు నాలో మీరు చూసిన గొప్పదనం ఒక నటనగా మీరు తెలుసుకున్న రోజు నన్ను వీధిలోకి తరిమేస్తారు. ఇప్పుడున్న సానుభూతి కూడా అప్పుడు నాకు లభించదు ప్రపంచం నుండి. ఆ కథ ఏదో ఇప్పుడే తెలుసుకుని వస్తాను. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.